హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వేసవి సెలవులు ఇచ్చారు కదండి. వేసవి సెలవులకి మనమైతే చిన్నప్పుడు చక్కగా అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళేవాళ్ళం అనమాట. మా పిల్లలకి అయితే అమ్మమ్మ గారి ఇల్లు లేదు, పెద్దమ్మ వాళ్ళ ఇల్లు ఉంది. ఇంకా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే తీసుకెళ్తున్నాను అనమాట నేను. అంటే మా పెద్దక్కల ఇంటికి మా పిల్లలు తీసుకొని 4 రోజుల పాటు అలా సెలవులకి అయితే వెళ్తున్నాము. వెళ్ళేటప్పుడు అయితే ట్రైన్ ఎక్కిస్తాం. మా ఆయన గారు వచ్చి ట్రైన్ ఎక్కించారు. మా ఆయన గారు రాలేదు, నేను పిల్లలు తీసుకొని నేనైతే వెళ్ళాను అనమాట. ట్రైన్ వెళ్ళేటప్పుడు అయితే ట్రైన్ అంతగా ఖాళీ లేదు. వాడపల్లి ఆ రోజు శనివారం చాలామంది వాడపల్లిలో వెళ్ళి వచ్చిన వాళ్ళందరూ ట్రైన్ ఎక్కారనమాట. అందువల్ల ట్రైన్ అయితే ఖాళీ లేదు. అలా అయితే నేను ఇంటికి అయితే వెళ్ళిపోయాను. ఒక 2 రోజులు పెద్దక్కల ఇంటికాడ ఉన్న తర్వాత మా ఊరంటే మా నాన్నగారు పుట్టిన ఊరు అనమాట. మా నాన్నగారికి చాలా ఇష్టమైన ఊరు, చాలా ఇష్టమైన పండగ జరుగుతుంది అనమాట. మా నాన్నగారికి ఇష్టమైన ఊరు పండగ అంటే ఇంకా నేను కూడా తప్పనిసరిగా చూడాలి. చిన్నప్పుడు చాలాసార్లు చూశాను, కానీ చిన్నప్పుడు చూసినవి ఏం గుర్తుండవు కదా, అందుకని చెప్పేసి ఒకసారి చూద్దాం కదా అని చెప్పేసి నేను కూడా పిల్లలు తీసుకొని వెళ్ళాను అనమాట. నేను పిల్లలు, మా పెద్దక్కల పిల్లలు, అలాగే మా చిన్నాన్నగారు కూడా వచ్చారనమాట. మేమందరం కలిసి ఇంకా గుడికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారికి చీరది చూపించేసింది మా అక్క. ఇంకా మేమందరం కలిసి ఇంక అక్కడే భోంచేసి ఇంక ఇంటికైతే రిటర్న్ వస్తామన్నమాట. ఇంకా మామూలుగా అయితే ఈ పండగకి మేము మా నాన్నగారు ఉన్నప్పుడు వచ్చాం 2011లో, మళ్ళీ ఇప్పుడే వస్తున్నాం అనమాట. మా ఆయనగారు అయితే రాలేదు. మా ఆయనగారిని రమ్మని ఎంతలా అడిగినా కూడా ఆయనకి అర్జెంట్ పని ఉందన్నమాట. ఈ అర్జెంట్ పని అవుతే కానీ ఏ ఊరు రావడానికి అవదని చెప్పేశారు. సర్లే పోలే అని చెప్పేసి ఇంక నేనే పిల్లలు తీసుకొని వెళ్ళాను కాబట్టి ఇంకా అలా మా నాన్నగారికి ఇష్టమైన ఊరు కూడా చూసేసి ఇంకా మేమైతే వస్తామన్నమాట. ఈ దారిలో మనకులాగా ఆటోలు ఉండవండి. ఏటుగట్టు అంటే అలా నడుచుకుంటూ వచ్చేయాలన్నమాట. ఆటో ఎక్కాలంటే ఏటుగట్టు మీద నుంచి నడుచుకొని వెళ్ళి ఆటో ఎక్కాలి. మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు ఏటుగట్టు అంతా నడుచుకుంటూ ఇంటికైతే వచ్చేయాలన్నమాట. ఇంకా పెద్దక్కల ఇంటికైతే వస్తాము. ఇంకా సాయంత్రం అక్కడ గుడి దగ్గర ప్రోగ్రామ్స్ అవి ఉన్నాయి, కానీ ఇంకా నైట్ టైం పిల్లలతో అక్కడ ఎక్కడ ఉంటాము అని చెప్పేసి నేనే ఇంకా ఇంటికైతే వచ్చేసాం. ఇంటికాడైతే అక్క చికెన్ అది వండింది. ఇంకా భోజనం చేసేసిన తర్వాత ఆ నైట్ ఇంకా రెస్ట్ తీసుకొని ఇంకా ఉదయాన్నే రాజమండ్రి అయితే బయలుదేరానమాట. ఉదయాన్నే సింహాద్రికి స్టార్ట్ అయిపోయాను పిల్లలు తీసుకొని. ఇంకా అక్క రైల్వే స్టేషన్కి రాలేదు ట్రైన్ ఎక్కించడానికి. అక్కల అబ్బాయి ఉన్నాడు కదా మా నాని అయితే ట్రైన్ ఎక్కించడానికి వచ్చాడు అనమాట. ట్రైన్ ఎక్కించేసి తనైతే వెళ్ళిపోయాడు. ఇంక నేను ఇంటికైతే వస్తాను రాజమండ్రి. ఇంటికి రాగానే మా ఆయన గారు ఈ ఎండకి ఎక్కడికి వెళ్ళడానికి లేదు కదా అని చెప్పేసి, నేను పండగకి అయితే రాలేదు కదా, మీతో స్పెండ్ చేయలేదు కదా అని చెప్పేసి సినిమాకి అయితే తీసుకెళ్ళారు అనమాట. సాయంత్రం సూర్య సినిమాకి తీసుకెళ్ళారు. మధ్యాహ్నం ఎండలో వచ్చిన తర్వాత కాసేపు ఇంట్లోనే రెస్ట్ తీసుకొని సాయంత్రం అయితే మా ఆయన గారు మమ్మల్ని సినిమాకి తీసుకెళ్ళారు. ఏమనుకోకపోండి, పొద్దు ఊరు రాలేదని చెప్పేసి, నాకైతే అర్జెంట్ పని ఉంది అని చెప్పేసి రాలేదు. మనం అందరం కలిసి సినిమాకి వెళ్దామని చెప్పి సూర్య సినిమాకి తీసుకెళ్లారు. సూర్య సినిమా అయితే చాలా బాగుంది. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.